ఏళ్ల తరబడి సాగిన ఎస్సీ వర్గీకరణ సమస్యను పరిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ నగరంలో భారీ కృతజ్ఞత సభలు నిర్వహించనున్నట్లు ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మేడి పాపయ్య మాదిగ అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాపయ్య మాట్లాడారు. దేశంలో సుదీర్ఘంగా సాగిన పోరాటాలలో వర్గీకరణ పోరాటం కూడా ఒకటని అన్నారు. ఓవైపు ఎంతో మంది అడ్డంకులు సృష్టించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాహసోపేతంగా వర్గీకరణ అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారని అన్నారు. వర్గీకరణ అనుకూల నిర్ణయంతో మంత్రి దామోదర్ రాజనరసింహ పాత్ర కీలకమని అన్నారు. ఈ నేపథ్యంలో మాదిగలు నిర్వహించిన తలపెట్టిన 1000 గొంతుకలు 1,00,000 డప్పుల కార్యక్రమానికి బదులుగా భారీ కృతజ్ఞతా సభ నిర్వహిస్తామని చెప్పారు. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమయం కోరి సభ నిర్వహిస్తామని తెలిపారు. ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఏబిసిడీలే మా హక్కు, ఏబిసిడీల కోసం ప్రాణాలు అర్పిస్తామని చెప్పి ఎంతోమంది అమరవీరులైనటువంటి తమ్ముడు పొన్నాల సురేందర్ లాంటి తమ్ములందరూ కూడా వారి యొక్క కోరిక 4వ తారీఖు నాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానంతో పాటు ఎస్సీల వర్గీకరణ మేము జరుపుతున్నామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి రేవంత్ రెడ్డి గారు చెప్పడం అనేది ఆయనకు ప్రత్యేకంగా ఉద్యమ వందనాలు, ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఎస్సీ వర్గీకరణ పట్ల ఎంతో మంది లబ్ధి పొందే అవకాశాలు ఉన్నాయి కనుక ఈ పోరాటంలో అందరూ భాగస్వాములు అయ్యారు. ఇవాళ కులాలకు మతాలకు తావు లేకుండా అన్ని కులాల వాళ్ళు ఎస్సీ వర్గీకరణ సపోర్ట్ చేశారు కనుక రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇచ్చిన మాట మీద ఉండి మేము ఏదైతే అసెంబ్లీలో చెప్పామో దాని ప్రకారంగానే 4వ తారీఖు నాడు క్యాబినెట్ జరిపి క్యాబినెట్లో మరి దామోదర్ గారి పాత్ర చాలా కీలకంగా ఉంది. ఎస్సీ వర్గీకరణ కావాలన్నప్పుడు మరి దామోదర్ దగ్గర పోయినప్పుడు దామోదర్ అన్న ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది, మీరేమీ నిశ్చితంగా ఉండండి, ఖచ్చితంగా మేము పోరాటం అదేదైతే ఎస్సీ వర్గీకరణ లేకపోతే ప్రాణాలతో పాటు అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డటువంటి బిడ్డల కోసము మరి ఏబీసీలు వర్గీకరణ పరంగానే ఫలాలు అందుతాయని చెప్పినటువంటి పరిస్థితి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అట్లాగే దామోదర్ గారిని ఇద్దరిని ఒక మాదిగల వేదిక పైకి తీసుకువచ్చి లక్షల మందితో ఒక కృతజ్ఞత సభను ఏర్పాటు చేసుకోవడానికి మరి ఆ యొక్క అపార్ట్మెంట్ ముఖ్యమంత్రి గారిది రేవంత్ రెడ్డి గారికి భారీ బహిరంగ సభ మాదిగల అందరూ వివిధ గ్రామాలలో ఉన్నటువంటి మాదిగలందరూ కూడా మరి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత చెప్పడానికి ఆయనను ఇచ్చినటువంటి ఏబీసీల వర్గీకరణ ఫలాలను ఆయనకి థ్యాంక్స్ చెప్పడానికి ప్రతి ఒక్కరు కూడా మరి ఉరుగుతలుగుతా ఉన్నారు. 1,00,000 డప్పులు 1000 గొంతుల సభనే ఖచ్చితంగా చేద్దామని ఒక నిర్ణయం అయినా అది వాయిదా వేసుకోవడము, ఎందుకు వాయిదా వేసుకోవడం అంటే వాళ్ళ టైం తీసుకోవాలి. ముఖ్యమంత్రి గారిది అట్లాగే దామోదర్ గారిది టైం తీసుకోవాలి కనుక ఆ వాయిదా వేసుకోవడం జరిగింది. దీంట్లో ప్రధానంగా మరి గౌరవ మరి మందకృష్ణ మాదిగ గారు పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఆయన పాత్ర ఆయన శిష్యులుగా మేమందరం కూడా పనిచేసినటువంటి వాళ్ళం, ఇక్కడ కూకున్న వాళ్ళం, అందరి కష్టార్జితం. అసలు కూడుగుడ్డ లేనటువంటి తల్లులు, అసలు అక్షరాలు రానటువంటి తల్లులు, అసలు ఏ మాత్రం కూడా చదువు సంధి లేనటువంటి వాళ్ళే ఈ పోరాటానికి బునాదేశారు. వాళ్ళు ఈరోజు ఈ భారతదేశం చూసేటట్టుగా భారతదేశ ప్రధానమంత్రి వచ్చి ఆ మీటింగ్ లో కూకుంటున్నట్టుగా చేశారంటే అది ప్రధానంగా మా కూలి తల్లుల ఘనత.